నవీన్ మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ నేతల్లో భయం పట్టుకుంది. ఎందుకంటే వరుసగా ఒకవైపున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఎవరెవరి ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అనేది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా సిట్ గుర్తించిన నేపథ్యంలో వరుసగా అరెస్టులు చేస్తూ విచారిస్తూ వస్తోంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ను కూడా సిద్ధం చేశారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయం ఉంది అనేది తేలాలంటే మిథున్ రెడ్డి కస్టడీలోకి తీసుకుని విచారించిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే వారి పార్టీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఛార్జ్ షీట్లో ఉన్న నేపథ్యంలో తదుపరి ఏం జరగబోతోంది, నోటీసులు ఇచ్చి విచారిస్తారా అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. ఇదే ఇప్పుడు వైసీపీ నేతల్లో వారి పార్టీ కార్యకర్తల్లో ఒక భయాందోళన కలిగిస్తూ ఉంది. అరెస్టు జరిగితే ఆ తర్వాత సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అనేది. ఎందుకంటే చాలా క్లియర్గా ఇందులో తప్పు జరిగింది అనేది కనిపిస్తోంది. డబ్బుని దాచారు. 7 రహస్య ప్రాంతాలని ఎంచుకొని ఆయా రహస్య ప్రదేశాల్లో ఆ డబ్బుని దాచుంచి అక్కడి నుంచి విదేశాలకు తరలించారు. హవాలా మార్గంలో విదేశాలకు తరలించారు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. విదేశాల్లో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే స్టార్టప్లు అవన్నీ కూడా ప్రారంభించారు. అలాగే కొన్ని ఈవీ వెహికల్స్కి సంబంధించి, ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన ఆ కంపెనీలు కావచ్చు, ఫార్మా ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెట్టారు, లాజిస్టిక్స్కి సంబంధించిన వాటిలో పెట్టుబడులు పెట్టారు. ఇలా రకరకాలుగా ఈ డబ్బుని తరలించారు. భూములు కొన్నారు పెద్ద ఎత్తున. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో, హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూముల్ని కొనుగోలు చేసినట్లుగా కూడా గుర్తించారన్నది కనిపిస్తూ ఉంది. ఇతరుల పేర్ల మీద భూములు కొనుగోలు చేసినట్లు కూడా తెలుస్తోంది. అంటే ఈ ముడుపుల డబ్బుని తీసుకెళ్ళి పెట్టుబడుల రూపంలో పెట్టారు. పెద్ద మొత్తంలో సినిమాలు కూడా నిర్మించారు. బ్లాక్ మనీని వైట్గా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేశారనేది కనిపిస్తోంది. ఇవన్నీ సిట్ గుర్తించింది, ఆధారాలతో సహా గుర్తించింది చాలా వరకు. ఇవన్నీ కూడా ముందు పెట్టి ఛార్జ్ షీట్లో కూడా పొందుపరుస్తున్నారు. ఏం జరిగింది ఏంటి అని అన్ని వివరాలతో కూడిన ఛార్జ్ షీట్ అనేది సిద్ధమైంది. మరి ఎన్నికల్లో ఉపయోగించుకున్నారు ఆ డబ్బుని, సభల కోసం ఉపయోగించుకున్నారు. ఎన్నికల్లో ఉపయోగించిన డబ్బు అనేది ఎవరెవరికి తరలింది, చేరవేసింది భాస్కర్ రెడ్డి దీని అంతటికీ పాత్రధారుడు అనేది కనిపిస్తోంది. అలాగే ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి పెట్టుబడుల రూపంలో ఈ డబ్బుని మొత్తం కూడా పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఎక్కడికక్కడ విదేశాల్లో పెట్టుబడులు పెట్టారు. అలాగే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు, తరలించారు, బయట దేశాలు, అలా రకరకాలుగా ఆ పాత్ర మొత్తం రాజ్ కేశిరెడ్డి చూసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే డబ్బుని ఎన్నికల్లో ఎవరెవరికి తరలించాలి, ఏ అభ్యర్థులకు వెళ్ళాలి ఏంటి అనేది ఆ లెక్కలన్నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చూసుకున్నారనేది కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా సీరియస్గా కేసు అయితే ముందుకు వెళ్తోంది. మరి కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారిస్తే పూర్తి స్థాయిలో ఆ తర్వాత ఇంకా తెలిసేందుకు అవకాశం ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే దుర్గా శ్రీరామ్.